హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. మా వనజ పాస్తా చేసిందండి, వైట్ పాస్తా. ఎలా చేసిందో ఆ రెసిపీ మీరు కూడా చూసేయండి. ముందుగా గార్లిక్ని చక్కగా పొట్టు తీసేసి కట్ చేసేసుకోవాలి. బటర్లో క్యాప్సికము, ఉల్లిపాయ, గార్లిక్ బాగా వేపేసుకున్న తర్వాత మైదా వేసుకుని బాగా వేగనిచ్చేయాలి. తర్వాత పాలు పోసుకోవాలండి. పాస్తా కూడా ఉడకబెట్టేసింది సాల్ట్ వేసి. ఇది బాగా లంప్స్ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పును పెప్పర్ పౌడర్ వేసుకున్నది. తర్వాత మయోనీస్ వేసినదండి. అది కూడా బాగా లంప్స్ లేకుండా కలపాలి. తర్వాత క్యాప్సికమ్, ఉల్లిపాయ, ఈ గార్లిక్ ఉన్నాయన్నీ వేసేసి తర్వాత మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదా, అవి వేసేసింది. తర్వాత పాస్తా వేసేసి బాగా కలుపుకుందండి. ఇది చిక్కగా ఉంటే పాలతో మళ్ళీ కలుపుకోవచ్చండి. కన్సిస్టెన్సీ చూసుకుంటా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉన్నదండి. తర్వాత అది కూడా క్రీమ్ కూడా వేసినది. క్రీమ్ వేసేసి తర్వాత పక్క వేరే పొయ్యి మీద చికెన్ చక్కగా ఫ్రై చేసుకున్నదండి. చికెన్తో గార్లిక్